జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయమైన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119, 120 వచనం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దావీదు గారు మహారాజు ఎండి కూడా దేవుని యొక్క న్యాయ విధులకు భయపడుతున్నట్టుగా ఈ వచనము ద్వారా మనకి స్పష్టంగా కనబడుతుంది. మరి మన గురించి ఆలోచించినట్లయితే దేవుని భయమే లేదు. మనుషులకు భయపడిన దానిలో 10% కూడా దేవునికి భయపడడం లేదు. దేవుని సేవకులకు భయపడిన దానిలో కొంచెము కూడా దేవునికి భయపడుతున్నట్లుగా విశ్వాసులు కనబడడం లేదు. శరీరమును చంపే వారికి భయపడుతున్నాము, కానీ ఆత్మను చంపగలిగే శక్తి గల దేవునికి మాత్రం ఏ మాత్రం కూడా మనము భయపడడం లేదు. భయపడినట్లు నటిస్తున్నాము అంతే. భక్తి చేస్తున్నాం, కానీ ఆ భక్తిలో భయం లేదు. పరిశుద్ధత అంతకన్నా లేదు. భయమే లేనప్పుడు ఇక పరిశుద్ధతకు చోటెక్కడిది? యెహోవా యందైన భయము పవిత్రమైనది. 119వ కీర్తన 9వ వచనం. అయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అని ఆయన అంటున్నారు. దేవుడంటే మనకు భయం లేదు, ఇక దేవుని వాక్యం అంటే అసలే భయం లేదు. వాక్యం అంటే మనం భయపడడానికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే కదా. ప్రియమైన స్నేహితుడా, దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. సామెతలు 16వ అధ్యాయము 16వ వచనం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమీ కొదువ ఉండదు. దేవుని యందలి భయము మన కోరికను నెరవేరుస్తుంది. దేవుని యందలి భయము బహుధైర్యాన్ని మనకి పుట్టిస్తుంది. దేవుని యందలి భయము మన పిల్లలకు ఆశ్రయముగా ఉంటుంది. దేవుని యందలి భయము జీవపు ఊట. దేవుని యందలి భయము ఐశ్వర్యమును, ఘనతను, జీవమును మనకి అనుగ్రహిస్తుంది. దేవుని యందలి భయము అధికమైన దేవుని కృపను మనకి అనుగ్రహించును. దేవుని యందలి భయము తరతరములకు ఆయన కనికరమును అనుగ్రహిస్తుంది. దేవుని భయము లేకపోతే మనకు నచ్చినట్లుగా మనం జీవించినప్పటికీ, జీవితం సవ్యంగా సాగిపోతున్నట్లు మనకు కనిపించినప్పటికీ శాశ్వతమైన ఏ ఆశీర్వాదం మనకి దక్కదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క భయము కలిగి నీవు నడుచుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులతో నీవు ఉంటున్నావా? లేకపోతే ఈ సమయంలోనే సరిచేసుకో. ఎందుకంటే దేవుని భయము మన జీవితంలో లేనట్లయితే శాశ్వతమైన ఆనందాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేము. శాశ్వతమైన ఆనందం మనకు కావాలన్నా, పరలోక రాజ్యమును మనం సంపాదించుకోవాలన్నా దేవుని యొక్క భయము మనకి చాలా అవసరం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనమును అసహించుకోవడం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన జీవితములను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను సరిదిద్దుకుందాం. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందుకుని ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుదాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు.
ఈ దినమంతా మాకు తోడుగునండి. ప్రతి విధమైన శోధన, కీడు, తెగులు, ప్రమాదం నుంచి మమ్మలను తప్పించండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారికి నీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి నాయన. నీ అందులో ఈ వాక్యమైన నీ బిడలు నీ అందులో భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా దూరదేశంలో నుండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు నీ కాపుదల అనుగ్రహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతా నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. దిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. దిన దీవెనలు మాకు అనుగ్రహించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.